నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన చెయ్యి ఊచమ్మా చెయ్యి ఊచు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 28/2/1975లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. దీపావళికి అత్తవారింటికి బయలుదేరుతున్న పాపారావు ఆరోసారి అద్దంలో చూసుకుని ఈల వేసుకుంటూ తలదూకున్నాడు. తన బోసి చేయి కనపడింది. ఎన్నాళ్ళ నుంచో ఓ రిస్టు వాచి కొనుక్కోవాలనుకుంటున్నాడు. ప్రతి నెల లోటు బడ్జెటే. వీధి చివరన ఉంటున్న ఓ ఫ్రెండ్ చిన్నారావు ఈ మధ్యనే ఓ కొత్త వాచి కొన్నాడు. ఆ వాచి ఎరువు తీసుకుని బయలుదేరాడు అత్తారింటికి. స్టేషన్కు చేరుకున్న తర్వాత తెలుసుకున్నాడు తాను వెళ్లాల్సిన బండి ఓ 3 గంటలు లేటు అని. రైల్వేస్ను 4 కేజీల తిట్లు తిట్టాడు. విసుక్కుంటూ ప్రయాణికుల క్యూలో నిలబడ్డాడు టికెట్ల కోసం. ఎప్పుడు లేటుగా వచ్చే ఈ బళ్లకు టైం టేబుల్ కూడా ఎందుకు? బయటగా విసుక్కున్నాడు. ఆ పాటి తెలియదుటండి, బండి ఎంత లేటుగా వస్తుందో తెలుసుకోవటానికి. వెనక నిలబడ్డ పాసింజర్ జవాబిచ్చాడు నవ్వుతూ. ఏడిసినట్టుంది నీ విట్టు. లోపలే విసుక్కున్నాడు బయటికి నవ్వుతూ. పాపారావు రిక్షా దిగేసరికి మరుదులు మరదళ్ళు అందరూ బావగారు వచ్చారంటే బావగారు వచ్చారని చుట్టుముట్టేశారు. పాపారావు దృష్టి వాళ్ళ మీద ఉంటేగా. అమ్మా, బావగారు కొత్త వాచి కొన్నారే. చెయ్యి పట్టుకుని పీకేస్తుంది మరదల పిల్ల. వాచీలో విమానం కూడా ఉందే, ఎంత జోరుగా తిరుగుతోందో. వాచీలోని సెకండ్స్ ముల్లెట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆఖరి బావమరిది. పిల్లలు ఏమిటలా అతను చుట్టేశారు, లోపలికి రానియండి. అత్తగారు గట్టిగా కేకవేసి వారి బారి నుండి తప్పించి పాపారావును రక్షించింది. అంతా క్షేమమా బాబు? కుశల ప్రశ్న వేసింది అత్తగారు. బావగారు మరేమో, అక్కేమో. ఆఖరి బావమరిది ఏమిటో చెప్పబోతున్నాడు. పాపారావుకి ఆత్రుత ఎక్కువైంది. ఎటువైపు చూస్తున్నట్లు నటిస్తూ వాడి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. కానీ వాడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. మరి అక్కకేమైంది ప్రసాద్ అని అడగాలనుకున్నాడు. కానీ ఎదురుగా అత్తగారు ఉండటం వలన బాగుండదని ఊరుకున్నాడు. ఇంతలో వీధిలో రిక్షా ఆగింది. మామగారు, అర్ధాంగి లలిత రిక్షా దిగారు. బుట్టలతో సామాను దింపుతున్నారు మామగారు. హమ్మయ్యా అనుకున్నాడు పైకే. పక్కనే అత్తగారు ఉందన్న సంగతే మర్చిపోయాడు. వెంటనే సిగ్గుపడిపోయాడు. మొహం పక్కకు తిప్పాడు. మరలా చూసేసరికి మరొక గదిలోకి తుర్రుమంది అర్ధాంగి లలిత. తెల్లవారుజామున అత్తగారు తలుపు తట్టింది. లలిత వెళ్ళి తలుపు తీసింది. అమ్మాయి, టైం ఎంత అయిందో అల్లుడిని అడుగమ్మా, తలంటి నిండిపోయాలి అందరికీ అత్తగారు అడుగుతున్నారు. టేబుల్ మీద పెట్టిన వాచి తీసి చూశాడు పాపారావు. రాత్రి 11 గంటలకు ఆగిపోయింది వాచి. కొంప మునిగింది అనుకున్నాడు. కొని 10 రోజులు అయిందని ఇందాక బొంకాడే, ఇప్పుడెలా? 4 గంటలు అయిందండి ఉజ్జాయింపుగా చెప్పేశాడు. అత్తగారు వెళ్ళిపోయింది. లలిత కూడా బయటకు వెళ్ళింది. నీళ్ల పొయ్యి అంటించాలి అంటూ. వాచి ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు చిన్నారావుకి. కొని 15 రోజులేగా అయింది. మంచిదేనే, స్మగుల్డ్ ఫారింది. పెట్టిలో పెట్టేస్తా సరే. కొత్త వాచి కదా, అప్పుడే రిపేరా అని ఒకవేళ లలిత అడిగితే, కొత్తగా కొన్న వాచి కదా ఎందుకు పెట్టుకోవటం లేదు అని అత్తమామలు అడిగితే, మీకు విసుగ్గా ఉంటే నేను పెట్టుకుంటే అయ్యండి అని 10వ క్లాస్ చదువుతున్న పెద్ద బావమరిది అడిగితే, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాడు పాపారావు. ఓసారి కుదిపి చూశాడు వాచిని. అది మరలా నడవటం ప్రారంభించింది. బతికేనరా భగవంతుడా అనుకున్నాడు. టైము 4 గంటలు పెట్టేసి కీ ఇచ్చాడు. స్నానాలు ముగించి గదిలోకి వచ్చి మళ్ళీ వాచి చూసుకున్నాడు. ఆగిపోయింది. ఓ 10 నిమిషాలు మాత్రమే కదిలింది. మళ్ళీ కదిపాడు. నడవటం మొదలుపెట్టింది. ఇదెక్కడి వాచీరా బాబు విసుక్కున్నాడు. కాఫీలు టిఫిన్లు అయ్యాయి. కొత్త బట్టలు తొడుక్కుని వాచి పెట్టుకుని వీధిలోకి బయలుదేరాడు పాపారావు వాచి రహస్యంగా రిపేర్ చేయించటానికి. కానీ అతని బ్యాడ్ లక్, పెద్ద బావమరిది కూడా వెంటపడ్డాడు. కొత్త వాచికి అప్పుడే రిపేరా? సెకండ్ హ్యాండ్ది కొన్నారు కాబోలు బావగారు అంటాడు. బావమరిదితో సహా బయటపడ్డాడు బజార్కి వెళ్ళటానికి. అరగంటకో పావుగంటకో చెయ్యి విదిలించాల్సి వచ్చేది. బావమరిదిని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. స్టేషన్ దగ్గర ఓ ఫ్రెండ్ ఉన్నాడు, చూసి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళకూడదు అన్నాడు. ఈవేళ స్కూలుకు సెలవే కదా బావగారు, నేను వస్తా అన్నాడు బావమరిది. ఇక చేసేదేమీ లేక ఇంటి ముఖం పట్టాడు.
వాచికి సెకండ్ల ముళ్ళు ఉండటం, దానికి ఏరోప్లేన్ బొమ్మ ఉండటం మరీ ఇబ్బంది వచ్చింది. వాచి ఆగిపోయిందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. ఆగిపోతుందనే భయంతో ఎడం చేయి తరచూ విదిలించాల్సి వచ్చింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర అందరూ వరుసగా కూర్చున్నారు. మామగారికి కుడి పక్కన పెద్ద బావమరిది, ఎడమ పక్కన తను, తన ఎడమ చేతికి వాచి. బాబు, నీకు పెద్దరాడే భోజనం చేయటం అలవాటు కాబోలు, ఈవేళ చాలా ఆలస్యమైంది అంది అత్తగారు పప్పు వడ్డిస్తూ. వాచి చూసుకున్నాడు, ఆగిపోయింది. ఓసారి చెయ్యి విదిలించాడు. పర్వాలేదండి, 12 అయింది అన్నాడు. అన్నట్టు వాచి ఎంత కొన్నావోయ్, మన ప్రసాద్ వాచి కావాలని చంపేస్తున్నాడు అడిగారు మామగారు పప్పు కలుపుతూ. 230 రూపాయలండి. కాస్త ఎక్కువగానే చెప్పాడు ఘనంగా ఉంటుందని. ఏ కంపెనీ అన్నాడు మామగారు. పప్పు అన్నం ముద్ద నోట్లోనే ఉంచుకున్నాడు మింగకుండా ఆలోచిస్తూ. మింగితే వెంటనే జవాబు చెప్పాలి. అతనికే తెలియదా వాచి ఏ కంపెనీదో. అన్నం ముద్ద మింగి మంచినీళ్లు నెమ్మదిగా తాగటం మొదలుపెట్టాడు, వాచి పేరు జ్ఞాపకం చేసుకుంటూ. ఫేవర్ లూబా అని స్నేహితుడు చెప్పినట్లు జ్ఞాపకం. ఆ మాట చెప్పాడు మామగారితో. తర్వాత చూసుకున్నాడు, ఫేవర్ లూబాయే. పర్వాలేదనుకున్నాడు, కానీ వాచి ఆగిపోయింది. మరల చెయ్యి విదిలించాడు. అదేమిటో చెయ్యి అలా విదిలిస్తున్నావు మామగారు కంగారుగా ప్రశ్నించారు. ఎదురుగా నిలబడ్డ అత్తగారు అందుకుంది వెంటనే. అవును బాబు, ఉదయం నుండి చూస్తున్నాను, చెయ్యి అలా ఎందుకు విదిలిస్తున్నావు అస్తమాను అడిగింది. అయోమయ స్థితిలో పడ్డాడు పాపం పాపారావు. ఏం చెప్పాలో తెలియలేదు. అది కాదండి, చెయ్యి తిమ్ముర్లుగా ఉంటేను. ఏదో నోటికొచ్చిన అబద్ధం ఆడాడు. అత్తగారు మరీ కంగారు పడింది. వాత గుణమై ఉంటుంది బాబు, మగవాడికి ఎడమ చెయ్యి, కాలు కూడా తిమ్మిర్లు లేదు కదా అంది కంగారుగా. భర్త వైపు తిరిగింది. చూడండి, భోజనం అయ్యాక మన అప్పల నరసయ్య దగ్గరికి వెళ్ళండి, మందిస్తారు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అలా నిర్లక్ష్యం చేయకూడదు అంది. ఎంతకాలంగా ఉంది బాబు ఈ పీకుడు తిమ్మిరు మామగారు అందుకున్నారు. నిన్నట్టుంచేలేండి, మీరేమి గాబరా పడకండి మామగారు, అదే పోతుంది. ఆయన అన్నిటికీ అలాగే నిర్లక్ష్యంగా ఉంటారమ్మా. ఈ మాట అర్ధాంగి లలితవంత అయింది. అదేమిటోయ్ అంత ఈజీగా కొట్టి పారేస్తావు? మా తాతగారికి ఇలాగే 4 రోజులుండి పక్షవాతంలోకి దింపింది. ఆయనకు ఎడం వైపే. ఇలాంటి వాటికి అప్పల నరసయ్య మంచి మందిస్తాడు. కొంచెం ఆలస్యమైనా మరి కుదరదు. ఇటువంటి వాటిని పూలను తెంపి పారేయాలి అన్నాడు మామగారు. ఆయన అప్పుడే చాలా దూరం పోయారు. అయోమయ స్థితిలో పడ్డ అప్పారావు ఏమీ అనలేకపోయాడు. అత్తగారు పెరుగొడ్డిస్తూ ఉంటే ధైర్యం చేసి అన్నాడు మామగారితో అనలేక. మరేం పర్వాలేదండి, రేపు మా ఊరిలో డాక్టర్ గారికి చూపించుకుంటా అన్నాడు అప్పల నరసయ్య మందు అక్కర్లేదని అర్థం వచ్చేలా. పోనీ అలాగే చెయ్యి బాబు, కానీ ఇక్కడున్న 4 రోజులు ఈ మందు వాడు నష్టమేమీ లేదుగా అందావిడ. మరేమీ మాట్లాడలేకపోయాడు పాపారావు. మధ్యాహ్నం 3 అయ్యేసరికి అప్పల నరసయ్యతో తయారయ్యారు మామగారు. గుణాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అప్పల నరసయ్య. 8 పొట్లాలు, కొంచెం సీసాతో తైలం ఇచ్చాడు. మందు పొట్లాలు 3 పూటల అల్లం రసంతో కానీ మిరియాల కషాయంతో కానీ వేసుకోమన్నాడు. తైలం 2 పూటల మర్దన చేసుకోవాలన్నాడు. ఆ పూట అతనే మర్దన చేశాడు చేతికి. పాపారావు ఏమీ అనలేకపోయాడు, మందు వేసుకున్నాడు. దీపావళి రాత్రి అంతా బాణాసంచా కాలుస్తూ ఆనందంగా ఉన్నా పాపారావుకు మాత్రం ఏమీ తోచలేదు. ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టుంది. గంట ఒక యుగంలా ఉంది. ఈ గండం గడిచేది ఎలాగరా బాబు అని ఆలోచిస్తున్నాడు. మర్నాడు ఉదయమే ప్రయాణం కట్టాడు. ఎవరు ఎంత బ్రతిమలాడినా సెలవు లేదు అని బొకాయించాడు. రైలు బయలుదేరబోతూ ఉండగా మామగారు మరోసారి హెచ్చరించారు. అశ్రద్ధ చేయకు, మంచి డాక్టర్కి చూపించుకో, వెంటనే ఉత్తరం రాయి అన్నారు. అమ్మాయి లలిత, వారానికి ఒక ఉత్తరం రాయి, నువ్వు కూడా అశ్రద్ధ చేయకు అన్నారు. అలాగే అని ఇద్దరూ తల ఊపారు. రైలు కదిలింది. బావమరిది చెయ్యి ఊపాడు. పాపారావు కూడా తను చెయ్యి ఊపాడు వాచి చూసుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.